20 నుంచి 26వ తేదీ వరకు అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున జరిగే బొక్కాపురంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు విపిఆర్ అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే దీనికి ముందు ఒక 2 వాటర్ ప్లాంట్లు అంటే ఆర్ఓ ప్లాంట్స్ అవి విపిఆర్ ఫౌండేషన్ అమృతధార కింద 2 ప్లాంట్స్ అవి కట్టించున్నారు. సొంత నిధులతోటే వారు అవి చేయడం జరిగింది. ఆ 2 ప్లాంట్స్ ఇప్పుడే ఓపెన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ వరకుంటపాడు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అంటే మనం 100 రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 100 రోజుల్లో మనం ఏం చేయగలిగాము బాబు గారు అన్నగారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు అయితే చేసుకున్నామో ఈ విధంగా మనం ముందుకు పోయి మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో మన క్యాంపెయిన్లో ఏదైతే చెప్పున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేసుకుంటా ముందుకెళ్తాం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం రోడ్డు మీద వచ్చాము. ఆ రోడ్డు కూడా అంటే ఒక రోడ్డు వేసేటప్పుడు కనీసం డ్రైన్లు అటు ఇటు చూసుకోకుండా ముందు రోడ్డు వేసేసి డ్రైన్ల గురించి పట్టించుకోవడం పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను మనం వినియోగించుకుంటా ఉన్నాను. ఒకసారి చెప్తా ఉన్నాను, ఇది మనం రోడ్డు వేసేటప్పుడు కూడా మనం అందరం కూడా చాలామంది నేను ఇంజనీర్ని, అన్న కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళం. మనం ఒకసారి ఆలోచన చేయాలి. రోడ్డు వేసేటప్పుడు పక్కన డ్రైన్ లేకుండా వేసి రోడ్డు వేస్తే ఆ రోడ్డు పరిస్థితి ఏంటి, అది ఎన్ని రోజులు ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పంచాయతీలు కావచ్చు, మిగతా పంచాయతీలు అవ్వచ్చు కూడా ఎండిఓ గారు కూడా కొంతమంది ఆధార్ కార్డులు డ్రైవ్ పెట్టమని చెప్పాము. అలాగే హౌసింగ్ ఏఈ గారు కలవడం జరిగింది. ఇప్పుడే వారు కూడా డ్రైవ్ పెడతా ఉన్నారు. మనకు ఇళ్ళు శాంక్షన్ అయిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించాలనేది బాబు గారి తపన. ఆ విధంగా 4 నుంచి 5 లక్షల మధ్యలో ఇంటి ఖర్చు పెట్టి మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఆ కార్యక్రమం కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది. ఇంటికి పోయి ఈ 100 రోజుల్లో మనం చేసిన మంచి పనులు ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరిలో ఆ సంతోషం కనపడుతుంది, ఆ తేడా కూడా కనపడుతుంది. ముందుకి ఇప్పుడు చూసింది వాళ్ళు 100 రోజులే. ఇంకా చూడబోయేది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ 2 చూడబోతున్నారు ముందుకి. ప్రతి ఒక్కరు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం మంచిది అనేది ప్రతి ఒక్క మనసులో కూడా కలగద్ది. ఎందుకంటే ముందుకి చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పెన్షన్ అనేది 1వ తేదీ పెన్షన్ అన్నాడు. 1వ తేదీ పెన్షన్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ 1వ తేదీ పెన్షన్ అంటే పెన్షన్ ఇస్తున్నాడు. అది కూడా 1000 రూపాయలు పెంచి 3000 నుంచి 4000 ఒక్కసారి చేయడం అంటే అసలు మన దేశంలోనే అటువంటి పెన్షన్ కార్యక్రమం లేదు. 1వ తేదీ అనేది చాలా పట్టి అదే రోజు పెన్షన్ ఇస్తూ ఎవరు పోయి పెన్షన్ ఇస్తున్నది మన ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ ఎంపీలు కూడా ప్రతి దగ్గర ఎక్కడ పోగలిగితే అక్కడ పోయి ఇవ్వమని చెప్తున్నారు. అట్లే పార్టీ వర్కర్సు గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంప్లాయీస్కి 1వ తేదీ పెన్షన్ ఇచ్చి ఇంటికి వచ్చేలేకే వాళ్ళ జీతం కూడా 1వ తేదీ పడుతుంది. ఇంత ముందు కాలంలో ఎవరి కూడా జీతాలు 1వ తేదీ పడే పరిస్థితి లేదు ఎంప్లాయీస్కి. ఈరోజు ఎంప్లాయీస్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. జీతం అనేది ముఖ్యం, జరుగుబాటు జీతంతోనే. సో ఎవరు ఇబ్బంది పడకూడదు అనే దీంతో మనస్తత్వంతో మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నాడు. అట్నే రేపు ఈ గ్యాస్ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. రేపు దీపావళికి కొత్త స్కీమ్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మార్పులతో చేయబోతున్నారు. ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి దాంట్లో మద్యం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే ధరలతో మంచి క్వాలిటీ అది కూడా మద్యంలో కూడా. అట్నే ఉచిత బస్ సర్వీసు లేడీస్కి కొత్త బస్సులు దాదాపు 1450 బస్సులు కొన్నారు. ఈ బస్సులు కూడా రేపు డిసెంబర్ నుంచి ప్రోగ్రాం పెట్టున్నారు. ఉచిత ఫ్రీ సర్వీస్ మన లేడీస్కి. అట్నే మొన్న గ్రామ సభలు 13,326 గ్రామాల్లో ఒకటే రోజు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కండక్ట్ చేయించారు. అది కూడా ఒక గొప్ప కార్యక్రమం. నేను ఆ గ్రామ సభకు అటెండ్ అయ్యాను. గ్రామంలో సమస్యలు ఆ రోజు చాలా మంచి కార్యక్రమము,
చాలా సమస్యలు కూడా తీసుకొచ్చారు ముందుకి. మనకు కూడా అట్నే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మనతోటే. ఆ గ్రామంలో సమస్యలు తీసుకొచ్చిన సమస్యలు కూడా కలెక్టర్ గారికి తర్వాత ఎవరి దగ్గరికి ఆ సమస్య మనం తీర్చాలో అక్కడికి ఆ సమస్యలు కూడా పంపగలిగాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.